హెచ్సీఏ కేసులో ఉప్పల్ స్టేడియంలో సీఐడీ విచారణ కొనసాగుతుంది. జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లిన సీఐడీ అధికారులు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. హెచ్సీఏ కేసులో ఉప్పల్ స్టేడియంలో సీఐడీ విచారణ కొనసాగుతుంది. జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లిన సీఐడీ అధికారులు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్, అది ఉప్పల్ స్టేడియంలో ప్రస్తుతం సిఐడి అధికారులు హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రావు వెంట అతని అడ్వకేట్ కిరణ్ కూడా వెంట ఉన్నారు. 10 నిమిషాల క్రితమే గేట్ నెంబర్ 2 నుంచి ఉప్పల్ స్టేడియంలోకి సిఐడి అధికారులు జగన్మోహన్ రావును తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో గడిచిన కొద్దిసేపటి నుంచి కూడా డాక్యుమెంటేషన్ సంబంధించిన వెరిఫికేషన్ తో పాటుగా కొంత కీలకమైన సమాచారం రాబట్టడంలో భాగంగా విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి కూడా గతం నుంచి పరిశీలిస్తే ఎన్నో అవినీతి అక్రమాలు అలాగే అధికార దుర్వినియోగం పాల్పడ్డట్టుగా ఎక్కడైతే కేసు సంబంధిందో పోలీసులు సిఐడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికి ఏ విధంగా పనులు కేటాయించడం, అలాగే సభ్యులకు ఏ విధంగా లబ్ధి పొందారు, అలాగే ఈ హెచ్ఏ మాజీ ట్రెజరర్ సంబంధించి గతంలో ఈడీ అధికారులు విచారించినప్పుడు క్విడ్ ప్రోకి ఏ విధంగా పాల్పడ్డారు, క్రికెట్ బాల్స్ టెండర్స్ కానీ, జిమ్ సామాన్లు టెండర్స్ కానీ, స్టేడియం కుర్చీల టెండర్స్ కానీ ఇదంతా కూడా కేటాయించడంలో భాగంగా డబ్బులు ఏ విధంగా చేతులు మారాయి, మాజీ హెచ్ఏ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ అతని సతీమణి పేరు మీద ఏ విధంగా డబ్బులు లంచం కింద వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు, అలాగే బీసీసీఐ నుండి వచ్చిన నిధులను కూడా క్రికెట్ అభివృద్ధి అవసరం కాకుండా ఏ విధంగా సొంత పనులకు వాడారు, అసలు వీటికి సంబంధించి ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే డాక్యుమెంటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఏంటి, అలాగే ఆఫీస్ బేర్లకు సంబంధించిన ఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి, అంతా కూడా స్టేడియంలో కొంతమైన కీలకమైన సమాచారం ఉంటుంది కాబట్టి ఇతని ఛాంబర్ తో పాటుగా ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ కూడా సిఐడి అధికారులు విచారణలో భాగంగా కీలకమైన సమాచారం రాబడుతున్నారు. ఇక గత 10 సంవత్సరాల నుంచి కూడా పరిశీలిస్తే బీసీసీఐ నుండి అనేక నిధులు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధులకు మంజూరైన క్రమంలో కోట్ల రూపాయలు ఏ విధంగా అకౌంట్ నుండి సొంతం చేసుకునేందుకు వీళ్ళు ఏ విధంగా ప్రయోజనం పొందేందుకు ఇవన్నీ కూడా వాడారు. అలాగే 2022లో విచారణ చేసిన క్రమంలో క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాలు టెండర్ల పేరుతో కోట్ల రూపాయలు ఏ విధంగా అవినీతి జరిగింది, ఇదంతా కూడా ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఆధారాలు కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు ఈ సిఐడి అధికారులు. హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సైతం ఇదే రీతిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఎవరెవరు ఎంత ఇచ్చారు, అలాగే ఎవరెవరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, ఎవరెవరు ఎంత మొత్తంలో ఖాతాలకు జమ చేశారు అనేది ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు రాబడుతున్నారు. ఎంక్వైరీల భాగంగా ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా కూడా టెండర్ల విషయంలోనూ సొంత వాళ్ళకే ప్రయోజనం ఏ విధంగా చేకూరేలా వ్యవహరించారు జగన్మోహన్ రావు, వీటికి సంబంధించి ఫుడ్ క్యాటరింగ్ అలాగే స్టేడియంలో స్టాల్స్, టికెట్స్ కేటాయింపులోనూ కూడా తన వారికే కట్టుబెట్టడం ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కీలకమైన సమాచారం రాబట్టడానికి భాగంగా సిఐడి అధికారులు జగన్మోహన్ రావును 10 నిమిషాల క్రితమే ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 2 లోని అతని ఛాంబర్ లోకి, అలాగే ఆఫీస్ బేరేకి సంబంధించిన ఛాంబర్ లో కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కీలకమైన సమాచారం రాబడుతూ ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ని సేకరించారు, అలాగే ఇప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నారు ఈ స్టేడియంలో? ప్రస్తుతం అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి బీసీసీఐ దాదాపు 100 కోట్ల కూడా నిధులు మంజూరు చేసింది కాబట్టి వాటికి సంబంధించి ఏ విధంగా వీరు దుర్వినియోగం చేశారు, అలాగే ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ వీరు లబ్ధి పొందేలాగా ప్రయోజనం కోసం వీరంతా కూడా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారనేది కీలకమైన సమాచారం గతంలో ఇటు సిఐడి అధికారులు కూడా రావడం జరిగింది. టెండర్ లేకుండా అనుకూలమైన వారికి పనులు కేటాయించడంతో కూడా గతంలో లబ్ధి పొందిన వారికి సంబంధించి కూడా ఈడీ దీనికి సంబంధించి కేసు ఫైల్ చేసింది. కేసులో భాగంగా గతంలో విచారణ కొనసాగించారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న
జగన్మోహన్ రావు సంబంధించిన ఫైల్స్ కానీ అలాగే డాక్యుమెంట్స్ సంబంధించి కూడా విచారిస్తున్నారు. అతను విచారిస్తే కొంచెం కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. కోట్ల రూపాయలు ఏ విధంగా అకౌంట్స్ కి సొంతం చేసుకున్నారన్న ఆరోపణలో భాగంగా వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ఫైల్స్, డాక్యుమెంటేషన్స్ గుర్తించే పనులు కూడా సిఐడి అధికారులు నిమగ్నమయ్యారు. సో వన్స్ ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కనుక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఉప్పల్ స్టేడియంలో జగన్మోహన్ రావుకు సంబంధించిన ఛాంబర్ లో అలా సిస్టమ్స్ తో కావచ్చు, అలాగే ఫైల్స్ కి సంబంధించి కూడా వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.